నిర్మల్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన బాసర శ్రీ సరస్వతి అమ్మవారి దేవస్థానంలో వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వసంత పంచమి మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం అర్ధరాత్రి నుండే భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఆలయ అర్చకులు వేద పండితులు వేకువజామునే అమ్మవారికి మంగళ వాయిద్యాలతో అభిషేకాలు, మహాఆరతులు, ప్రత్యేక పూజలు నెరవేర్చారు. ఈ సందర్భంగా అమ్మవారి సమక్షంలో చిన్నారులకు అక్షర శ్రీకార పూజలను ప్రారంభించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఫోన్లో అరుణ్, చెప్పండి, బాసరాలో వసంత పంచమి వేడుకలు ఎలా జరుగుతున్నాయి, అలాగే అక్కడికి వచ్చినటువంటి భక్తులకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు ఎలా చేశారు? ఏదైతే ఇక్కడ బాసరాలోని సరస్వతి అమ్మవారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా అయితే వసంత పంచమి వేడుకలు జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు అంటే చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం ఇక్కడ చేయించాలని వచ్చిన భక్తులు అర్ధరాత్రి 1 నుండే అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్ లో వేచి ఉన్నారు. ఇక్కడ వసంత పంచమి అమ్మవారి జన్మదినం మూల నక్షత్రం కాబట్టి అమ్మవారి దర్శనం కోసం భక్తులు అయితే బారులు తీరారు. వేకోజామున అంటే ఉదయం 1:30 గంటల నుంచి అమ్మవారికి మంగళ వాయిద్య సేవ, అష్టోత్తర శత పూజ, 108 కలశ జలములతో అభిషేకం, మహాహారతి పాటు ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు, వేద పండితులు అయితే నిర్వహించారు. వసంత పంచమి సందర్భంగా ఇక్కడ ఏదైతే మన అక్షరాభ్యాసం కొరకు భక్తులు వేకోజామున 3 గంటల నుండే చిన్నారులకు అమ్మవారి చింత అక్షరాభ్యాసం చేయించాలని తల్లిదండ్రులు అయితే బారు లైన్లో క్యూ లైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. అంటే ఇక్కడ సరస్వతి అమ్మవారి ఆలయం ఇక్కడనే ఉంది కాబట్టి అంటే రాష్ట్రాల నుండి, అంటే మన రాష్ట్రం నుండే కాకుండా పక్క ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, మహారాష్ట్ర నుంచి కావచ్చు, పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ అక్షరాభ్యాసం చేపిస్తారు కాబట్టి ఇక్కడ రద్దీ అయితే ఎక్కువగా కొనసాగుతుంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే ఆలయ సిబ్బంది, అధికారులు ఏదైతే వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు అయితే భక్తులకు ఏర్పాట్లు అయితే చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఏదైతే ముతోల్ ఎమ్మెల్యే ఇక్కడనే ఉండి ఆ ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తారో ఆయన కూడా అమ్మవారి చెంత ఏదైతే దర్శనం చేసుకుని ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ అరుణ్.